బొలివియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లాపాస్ సమీపంలోని ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర బొలివియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. బొలివియా సెంట్రల్ బ్యాంక్ ముద్రించిన కొత్త నోట్లను తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా రన్వేపై నుంచి జారి ఎయిర్పోర్ట్ పక్కనున్న హైవేపై క్రాష్ అయి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయారు. కనీసం 30 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే మృతులు విమానంలోని సిబ్బందా లేదంటే రోడ్డుపై ఉన్న వాహనదారుల అన్న విషయంపై ఇంకా క్లారిటీ అయితే లేదు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోడ్డుపై విమాన శిథిలాలు, ధ్వంసమైన కార్లు, చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు భయంకర వాతావరణాన్ని కనిపిస్తున్నాయి. మరోవైపు విమానం క్రాష్ అయిన తర్వాత అందులోని నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడగా వాటిని తీసుకునేందుకు స్థానికులు ఎగపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత అధికారులు ఎల్ ఆల్టో విమానాశ్రయాన్ని మూసివేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. No sé cómo van a hacer porque es mucho dinero esparcido alrededor y hay mucho dinero esparcido alrededor. Son billetes de 20 y he visto también de 50. No sé si... Se cayó un avión. No se sabe. బొలివియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లాపాస్ సమీపంలోని ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర బొలివియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. బొలివియా సెంట్రల్ బ్యాంక్ ముద్రించిన కొత్త నోట్లను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా రన్వేపై నుంచి జారి ఎయిర్పోర్ట్ పక్కనున్న హైవేపై క్రాష్ అయి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయారు. కనీసం 30 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. అయితే మృతులు విమానంలోని సిబ్బందా లేదంటే రోడ్డుపై ఉన్న వాహనదారుల అన్న విషయంపై ఇంకా క్లారిటీ అయితే లేదు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై విమాన శిథిలాలు, ధ్వంసమైన కార్లతో చెల్లా చెదురైన మృతదేహాలతో భయంకర వాతావరణం కనిపిస్తోంది అక్కడ. మరోవైపు విమానం క్రాష్ అయిన తర్వాత అందులోని నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉండగా వాటిని తీసుకునేందుకు స్థానికులు ఎగపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత అధికారులు ఎల్ ఆల్టో విమానాశ్రయాన్ని మూసివేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. Son billetes de 20 y he visto también de 50. No sé si... Se cayó un avión. No se sabe.